హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌందర్య యూట్యూబ్ ఛానల్. మీ సౌందర్య వెంకటేష్. మన ఏలూరులో 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతర అండి, గంగాన అమ్మవారి జాతర. 3 నెలల పాటు ఈ జాతరని చేస్తారు. అమ్మవారిని మేడలో ఉంచుతారు. గంగానమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు మరియు వినుకొండ అంకమ్మ, పోతురాజుబాబు గారు ఉంటారు. ఈ జాతర స్టార్ట్ చేసినప్పటి నుండి మన ఏలూరులో కొత్త బట్టలు కొనుక్కోవడం కానీ, గుళ్ళకు వెళ్ళడం కానీ, అలాగే పెళ్ళిళ్ళు చేయడం కానీ, పండుగలు చేసుకోవడం, సంక్రాంతి పండుగ కూడా చేసుకోలేదండి, అలాంటివి ఏమీ చేసుకోరు. ఒక అమ్మవారి జాతర మాత్రమే పెద్ద పండుగలా చేసుకుంటారండి. ప్రతిరోజు అమ్మవారికి చద్ది నైవేద్యాలు పెట్టుకోవడం, అమ్మవారి కథలు చెప్పుకోవడం, అమ్మవార్లు నగర సంచారం చేస్తూ ఉంటారు. జనంతో జాతర కదండి, అందరూ వస్తున్నారు, మరి మనం రాకపోతే ఎలాగా? అందుకే మనం కూడా మన ఫ్యామిలీని తీసుకుని వెళ్ళిపోయాం. ఈ లైన్లు ఉన్నాయి కదండి, ఇక్కడ నుంచి టెంపుల్ వరకు ఒక 15 లైన్లైనా ఉండుంటాయి. ఆ లైన్లో నైవేద్యాలు పట్టుకెళ్ళే వాళ్ళు కావండి, కావుళ్ళు పట్టుకెళ్ళే వాళ్ళు, చిన్నపిల్లలు అందరూ చాలామంది ఉన్నారు. మాకు ఈ లైన్లో చాలా టైం పట్టేసింది, ఒక గంటన్నర అయినా పట్టేసింది. మేము నైట్ 9కి వెళ్ళాము. 9కి వెళ్ళినప్పటికీ టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు 10:30 అలా అయిపోయిందండి. ఇక్కడ లైన్లు కట్టిన ప్లేస్ కూడా అమ్మవారి ప్లేసే. ఇక్కడ తోటకూర అయితే వేసి అమ్ముతారు. ఈ జాతర గురించి నాకైతే కొన్ని విషయాలు తెలిసినాయి. ఆ కొన్ని విషయాలనే మీతో షేర్ చేసుకుంటున్నాను. మన గంగానమ్మని, మహాలక్ష్మి అమ్మని మరియు వినుకొండ అంకమ్మని, పోతురాజుబాబు గారిని నిలబెట్టి జాతర చేస్తారు కదండి. ఆ మధ్యలోనే మారమ్మ తల్లిని కూడా తీసుకొస్తారు. మారమ్మ తల్లిని ఒకరోజు మాత్రమే ఉంచుతారు. ఉదయం తీసుకొచ్చి సాయంత్రం పొలిమేరలో సాగనంపేస్తారు. ఆ రోజున అమ్మకు ఇష్టమైన నల్ల జాకెట్ ముక్క, నల్ల గాజులు, అలాగే కారం ముద్ద, వెన్న ముద్ద, చుట్టా తీసుకుని అయితే ఆ రోజు వెళ్ళాము. మా మోక్షం అయితే ఇక్కడ ఎత్తుకోమని వాళ్ళ డాడీని అడుగుతుందండి, ఇలా నుంచోలేక దోమలు కుట్టేసి పాపం కింద. అయినా చాలా టైం అయిపోయింది కదా, ఆ బుడ్డిదైతే చూడండి ఎక్కేసింది. నిద్ర ఆపుకోలేక పాపం నైట్ 10 అయిపోతుంది. చూసారా, ఆఖరికైతే వాళ్ళ డాడీ ఎత్తుకున్నారు. కూతుళ్ళందరూ అంతే కదండి పాపం, డాడీ చూడలేరు కదండి పాపం, వాళ్ళ డాడీ ఎత్తుకున్నారు. ఎత్తుకుని అయితే మేము ఆ లైన్లో చాలాసేపు ఉండిపోయామండి. ఈ జాతరలో ముఖ్యమైనది ఏంటంటే కొర్లబండి అండి. ఆ కొర్లబండిని వేప చెట్టుతో తయారు చేస్తారు. జాతర మొదలుపెట్టే ముందే వేప చెట్టుకు పూజన చేసి పంబలాయన అయితే ఆ చెట్టును తీసి, ఇంకా ఈ జాతరలో ముఖ్యమైనది ఏంటంటే కొర్లబండి అండి. ఆ కొర్లబండిని వేప చెట్టుతో తయారు చేస్తారు. జాతర స్టార్ట్ చేసే ముందే వేప చెట్టుకు పూజ చేసి ఆ వేప చెట్టుతో తయారు చేస్తారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే మేక అనేదే వాడకుండా వేప పుల్లనే ఒక మేకలా తయారు చేసి ఆ బండిని తయారు చేస్తారు. జాతర చివరి దశలోకి చేరుకునేటప్పటికి ఆ కొర్ల బండిని అయితే బలరామయ్య గారి ఇంటికి తీసుకెళ్ళి నగర సంచారం చేస్తూ నీళ్లు వారబోయించుకొని మన అమ్మవార్ల మేడల దగ్గరికి అయితే తీసుకొస్తారు ఆ కొర్ల బండిని. ఆ కొర్ల బండి తీసుకొచ్చిన మరుసటి రోజున తెల్లవారుజామున అమ్మవారికి అయితే కుంభం పోస్తారండి. ఆ కుంభం కూడా మొదటిసారిగా అమ్మవారి పుట్టింటివారైన మధ్యాహ్నపు వారు గంగానమ్మవారి పుట్టింటివారు, అలాగే పులగం వారు మహాలక్ష్మి తల్లి పుట్టింటివారు, అలాగే వినుకొండ అంకమ్మ తల్లికి రామశెట్టి వారు మొదటిసారిగా కుంభం పోస్తారు. పుట్టింటి వారు పోసిన తర్వాత మిగతా వారు కూడా వారి ఇంటి నుంచి వండుకెళ్ళిన వంటలన్నీ కుంభంగా పోస్తారండి. కుంభం పోసిన మరుసటి రోజు అయితే కొర్లబండి ఊరేగుతుందండి. కొర్లబండిలో ఒక పంబలాయన అమ్మవారి వేషంతో కూర్చుంటారు. ఆ ఏలూరులోని వీధులన్నీ తిరుగుతూ అమ్మవారిని పొలిమేరలో అయితే వదిలేస్తారు. ఆ కొర్లబండిని పొలిమేరలో వదిలేసి నమస్కరించుకుంటారండి. అమ్మ తల్లి, గంగానమ్మ తల్లి మమ్మల్ని చల్లగా చూడమ్మా, ఎటువంటి అంటురోగాలు అంటువ్యాధులు లేకుండా మళ్ళీ 7 సంవత్సరాలకు నిన్ను తీసుకొచ్చి ఈ సంబరాన్ని చేసుకుంటామమ్మా అని మొక్కులు మొక్కుకుంటారు. వాళ్ళేనండి మన గంగానమ్మ తల్లి, మహాలక్ష్మి అమ్మ తల్లి, అలాగే వినుకొండ అంకమ్మ తల్లి, పోతురాజుబాబు గారు.
మీకు మేడలని చెప్పాను కదా, అలాగా పాకలా వేస్తారు, దాన్నే మేడ అని అంటారు. ఇప్పటి వరకు నా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చితే కొర్లబండి అండి అది. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని షేర్ చేయండి. షేర్ చేసి అలాగే లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ నాకు ఎంతో ఉపయోగపడతాయి. ఓకే, బాయ్ అండి. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం.